మెదడు వాపుతో గుండె వ్యాధితో లక్షల్లో నా జనము చచ్చిపోతారమ్మా. మునుముందు జరిగే వింతల్లి గనవమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా. ఎంపలి చెట్టుకు నిచ్చెళ్ళు వేసే మరుగుజ్జులే పుట్టుకొస్తారమ్మా. కలికాలం మధ్యాహ్న కపట స్వాములు జనుల సంపదను దోచుకుంటారమ్మా. ఆరే దొండా తీగ నా మఠముపై బుట్టి 7 గడియల్లోనే మఠమంతా పాకి, మఠములోకెళ్ళేటి మార్గము లేక 107 రోజులు పూజలుండవయ్యా. మక్కలోన నల్ల పంది బుట్టి మహమ్మదీయుల్లోన తగువు పెట్టేనయ్యా. పట్టుకోను పోతే ఆ పంది బెజవాడ కృష్ణా నదికి వచ్చి మాయమైతుందయ్యా. అరికాలి మంటలు నెత్తికి ఎక్కి వేలాది జనులు అరిచి చస్తారయ్యా. ముండమో పూలంత ముత్తైదులు కాగా మగవాళ్ళు లోకాన తగ్గిపోతారయ్యా. 3 కాళ్ళావుకు మనిషే బుట్టి పండితులతోనే చర్చ చేస్తాడయ్యా. వెన్ను మీద 2 రెక్కలతోని వింత మనుషులు పుట్టుకొస్తారయ్యా. తూరుపు దిక్కున 9 మూరాలతో చుక్క ఒకటి పుడుతుందయ్యా.